గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణాన్ని యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 81 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 82వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని, ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని, సమర్థగురు సాయినాథునికి నమస్కారం చేసి ప్రారంభం చేద్దాం. తథా యశోదా రోహిణ్యావేకం శకటమాస్థితే రే జతు కృష్ణరామాభ్యాం తత్కథా శ్రవణోత్సుకే. యశోద రోహిణులు కూడా మేలైన వస్త్రాభరణాలని దాల్చి తమ చిన్నారులైన బలరామకృష్ణులతో కూడి ఒక బండిపై ఎక్కి ఉన్నారు. అప్పుడు వారు తమ బుడతలతో ముద్దు ముచ్చట్లు చెప్పుకుంటూ వారి జిలిబిలి పలుకులకు మురిసిపోతూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారు? రేపల్లె నుండి బృందావనానికి వెళ్తున్నారు. వీళ్ళ ఊరు రేపల్లె కదా, అక్కడ ఉత్పాదాలన్నీ జరుగుతున్నాయని బండ్లల్లో వెళ్తున్నారు. నేను చెప్పుకున్నాం కదా. బృందావనం సంప్రవిశ్య సర్వకాల సుఖవహం తత్ర చక్రుర్వ్రజావాసం శకటైరర్థ చంద్రవత్. బృందావనం అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా హాయిని కూర్చే చక్కటి ప్రదేశం. ఆ దివ్య ప్రదేశానికి చేరిన తర్వాత గోపాలురు తమ తమ బండ్లని, శకటాలని అర్థచంద్రాకారంలో నిలిపారు. తమకు గోవులకు కూడా అనువుగా నివాస స్థానాలను ఏర్పరచుకొని సంతోషంగా ఉన్నారు. ఏమిటి అర్ధచంద్రాకారంగా? శకటాలు, అవే రక్ష వాళ్ళకి, అవే గోడలు. అర్థమైందా? బృందావనం గోవర్ధనం యమునాపులి నానిజ వీక్షాసీదుత్తమా ప్రీతి రామమాధవయో నృప ఏవం వ్రజోకసాం ప్రీతిం యచ్చంతో బాలచేష్ట్రై కళవాక్యే స్వకాలేన వత్సపాలో బభూవతు. పరీక్షణ్ మహారాజా బలరామకృష్ణులు మనోహరంగా ఉన్న బృందావనాన్ని, దర్శనీయంగా ఉన్న గోవర్ధనగిరిని, చూడముచ్చటగా ఉన్న యమునా తీరంలో ఉన్న ఇసుక తిల్లుల్ని ఎంతో ఉత్సాహంతో చూస్తూ అటు ఇటు సంచరిస్తూ హర్షపులకిత గాత్రులవుతున్నారు. ఆ చిన్నారులు తమ బాల్య చేష్టలతోటి, చిలుక పలుకులతోటి వ్రజవాసులందరినీ కూడా సంతసింపచేస్తున్నారు. మెల్లగా అక్కడే వాళ్ళు కౌమార దశకు చేరుకున్నారు. అంటే కౌమార దశ అంటే ఇక వాళ్ళు మేపడానికి వెళ్ళొచ్చు, గోవుల్ని అన్నమాట. ఆ స్థితికి చేరుకున్నారు. రేపు మనం 83వ భాగంలో మిగతా భాగాన్ని చేకూరా. హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా నిర్గుణం మగు స్థితి వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరా సర్వముని